Welcome to our Passion Lighthouse Manipal channel. Today, we're diving into a crucial topic that affects every believer. Should Christians be silent about politics and elections? Should we disconnect from societal issues, or is it our duty to raise our voices and spread awareness? Are we here only to share the gospel and pray, or do we also have a responsibility towards national issues? In this video, we'll explore the practical Christian lifestyle, limits of our involvement, and discuss how we can be the light and salt in the world. We'll look at the duty of a Christian towards the nation and examine whether Christianity is the same as other religions in this context. To enrich our discussion, we'll feature clippings from a thought-provoking interview hosted by the Right Theology Forum, titled Christian and Society. This one-on-one conversation between Brother Johnny and Brother Suresh Wanguri provides deep insights and perspectives on these questions. If you want to watch the full discussion, please use the link in the description to go to RTF channel. Stay tuned as we navigate through this significant dialogue. Let's explore together what it means to live out our faith in the public square. Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో చాలా సింపుల్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటాను. ఎలక్షన్స్ కోసం చాలా కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గందరగోళ వాతావరణం అందరినీ కలవరపరుస్తూ ఉంది, దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే కేవలం ప్రార్థించడం మాత్రమేనా మన బాధ్యత? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, బైబిల్ ఏం చెప్తా ఉంది, మన బాధ్యతలు ఏంటి అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో బ్రదర్ సురేష్ వంగూరి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ జానీ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిజంగానే ప్రస్తుత పరిస్థితులు చూసినప్పుడు మనం బాధ్యతారహితంగా ఉండటం వల్ల, మనం సరిగా నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల, సమాజం పట్ల, ప్రభుత్వాల పట్ల మనకి స్పష్టమైన అవగాహన లేకపోవటం వల్ల అది మన బాధ్యత అన్న సంగతి కూడా మనం పట్టించుకోనంత ఒక ప్యాసివిటీలోకి మనం వెళ్ళటం వల్ల ఇప్పుడు పరిస్థితులు మన మీద ముంచుకొచ్చాయి. దీనికి మనం నైతిక బాధ్యత మనం వహించాల్సిన అవసరం మరి ముఖ్యంగా క్రైస్తవుల మీద ఉంది. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. రెండు ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి సంఘం వెళ్ళిపోతా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఏ దేశ చరిత్ర చూసినా, ఏ సమాజ చరిత్ర చూసినా, ఏమంటారు ఏ కల్చర్ యొక్క చరిత్రను చూసినా కూడా బైబిల్ యొక్క ముద్ర ఆ కల్చర్ కానీ, ఆ సమాజం కానీ, ఆ సొసైటీ కానీ, లేక ఆ దేశం కానీ, ప్రపంచ దేశాలన్నీ మార్పు చెందడంలో, ట్రాన్స్ఫార్మ్ చేయబడడంలో బైబిల్ యొక్క ప్రత్యేకమైనటువంటి ముద్రను, సేవకుల యొక్క సంఘము యొక్క ప్రత్యేకమైనటువంటి ముద్రను మనం చూస్తూనే ఉంటాం. సంఘము అని అంటే కేవలము వర్షిప్ సర్వీస్, ఆరాధనలు, ప్రార్థనలు, సువార్త ప్రకటించడం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. అదే మొదటి ధ్యేయం. కానీ ఇవి నిజంగా మనము ఇటువంటి సొసైటీలో ఇంపాక్ట్ చేసేటువంటి విషయాలను మనం పట్టించుకోవట్లేదేమో అని అనిపిస్తూ ఉంది. ఏమంటారు? ఎస్ జానీ, అంటే అది ఈ పదం మరి నేను వాడుతున్నందుకు నన్ను క్షమించండి. చాలా చర్చెస్ లైఫ్ని ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా చూడట్లేదు. మిస్టిక్ లైఫ్ లాగా భావిస్తున్నారు. అంటే ఈ సమాజంతో మనకు పని లేదు, నా ప్రేయర్ నేను చేసుకుంటాను, నా బైబిల్ నేను చదువుకుంటాను, నేను చర్చికి వెళ్ళి చర్చిలో నా పని ఏదో నేను చేసుకొని వస్తాను, అంతే, నాకు ఈ లోకంతో పని లేదు, ఈ సమాజంతో నా పని లేదు, ఎవరు ఎటు వెళ్ళినా కూడా నాకు అనవసరం, ఎవరేమైపోయినా నాకేం అనవసరం, నేను నా భక్తి చాలు అనుకునే ఒక సంకుచితమైన ఆలోచన ధోరణికి చాలామంది వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సంకుచితంలో వచ్చిన సమస్య ఏంటంటే, మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టనంత ఒక కోల్డ్ యాటిట్యూడ్ అలవాటు చేసేసుకున్నారు. మనకెందుకు బ్రదర్ అవి, మనం స్పిరిచువల్గా ఉండాలి, మనం ప్రార్థన చేసుకోవాలి, మన దేవుడు ఇంపార్టెంట్. అది ఇట్స్ ఏ కాంట్రడిక్షన్.
క్రిస్టియన్ లైఫ్కి అది కాంట్రడిక్షన్ అనే సంగతి వాడికి అర్థం కావట్లేదు. సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ లేకపోతే బైబిల్ ఊరుకోదు. న్యూ టెస్టిమెంట్ చాలా క్లియర్గా చెప్పింది. మనకి తోటివారు, పొరుగువారు, సాటి మనుషుల పట్ల మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సాటి సమాజం పట్ల మనకు బాధ్యతలు ఉన్నాయి. మన భక్తి ప్రాక్టికల్గా వేరే వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండాలి, ఎడిఫైయింగ్గా ఉండాలి, వేరే వాళ్ళకి దీవెనకరంగా ఉండాలి, క్షేమాన్ని కలిగించే ఆ పైటి మనం పాటించాలి. మనం పక్కకి వెళ్ళిపోయి వైరాగ్యంలాగా గిరికీసుకొని నాకు ఎవరితో సంబంధం లేదు అనుకోవటం రియల్ డివోషన్ కాదు. ఇట్ ఈస్ ఎ మిస్లెడ్ స్పిరిచువాలిటీ. ఎక్కడి నుంచో మనకు ఆ దుష్ప్రభావం మన చాలా క్రైస్తవులో పడింది. తోటి మనిషి పట్ల కన్సర్న్, తోటి సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ పట్టని క్రైస్తవ విశ్వాసం కాదు. అది నేను అండర్లైన్ చేసి చెప్తున్నాను. క్రైస్తవ్యానికి ఇతర మతాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి తేడా ఇది కదా. అంటే మీరు చెప్తున్నట్టు ఒక మిస్టిక్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇతర మతాలలో చూస్తాం. అంటే వాళ్ళు వైరాగ్యం పుచ్చుకొని ఏమంటారు, కంప్లీట్గా డిటాచ్ అయిపోయి అన్ని రిలేషన్షిప్స్ నుంచి, అన్ని బాధ్యతల నుంచి, రిలేషన్షిప్స్ నుంచి డిటాచ్ అయిపోయి ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకొని అప్పుడు మాత్రమే దైవంలో లీనమైపోయేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది, లేకపోతే అవకాశం ఉంటుంది అని నమ్మేటువంటి అలాంటి మతాలు మన చుట్టూ ఉన్నాయి. కానీ క్రైస్తవ్యం మాత్రం, అంటే క్రీస్తు మాత్రం, మనకు యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రం బైబిల్లో నూతన నిబంధనలో చాలా చక్కగా, చాలా క్లియర్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పిన విషయం మనకు బాగా తెలుసు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఒకటి, లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. క్రిస్టియన్ ఫెయిత్ ఎంత యూనిక్ అంటే, ఇఫ్ యు సే దట్ యు లవ్ గాడ్ అండ్ ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ నైబర్, సంథింగ్ ఈజ్ రాంగ్ అని బైబిల్ అంటుంది. ఒక క్రైస్తవుడు ఉన్న సమాజానికి, ఒక క్రైస్తవుడు లేని సమాజానికి చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. సాల్ట్ ఉన్న పదార్థానికి, సాల్ట్ లేని పదార్థానికి ఎంత తేడా ఉంటుందో అంత డెస్పరేట్ డిఫరెన్స్ సొసైటీలో ఉంటుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ రాడికల్లీ చేంజెస్ ద షేప్ ఆఫ్ ద సొసైటీ. ఇది మనం 2000 సంవత్సరాలుగా హిస్టారికల్గా మనం చూస్తున్నాం. ఇందా మీరు చెప్పారు, ఎందుకు వాళ్ళు ఎకలాజికల్ కన్సర్న్ చూపించారు? బికాస్ దేర్ ఫెయిత్ మేడ్ దెమ్ డూ దట్. సతీసాగమనం విషయంలో మిషనరీలు ఎందుకు ఫైట్ చేశారు? బికాస్ దే లవ్డ్ పీపుల్. కుష్టి వ్యాధిగ్రస్తుల కోసం మిషన్స్ పెట్టి పనిచేసిన వాళ్ళు ఎవరు? క్రిస్టియన్సే. బికాస్ దే లవ్డ్ పీపుల్ హూ సఫర్ ఫ్రమ్ లెప్రసీ. హాస్పిటల్స్ పెట్టి ఎందుకు వైద్య సేవలు అందించారు? బికాస్ దే లవ్డ్ పీపుల్. కొంతమంది దానికి ముద్రేసి మత మార్పిడి కోసం చేస్తున్నారంటే దే ఆర్ ఫూల్స్. ఎందుకంటే మత మార్పిడి చేయటానికి, ప్రలో పెట్టడానికి 100 పద్ధతులు నా దగ్గర ఉన్నాయి. దానికి సర్వీస్ చేయ అవసరం లేదు, కుళ్ళు పోయిన గాయాలు కడగ అవసరం లేదు, ప్రజల్ని కంపు కొట్టే ప్రజల్ని దగ్గర తీసుకొని హక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రలో పెట్టి మాయ చేయటానికి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. మత మార్పిడి కోసం లవ్ ఎవరు చూపించరు. ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. వైద్య సేవలు, చదువులు ఎందుకు నేర్పించారు? ఉద్యోగాలు ఎందుకు నేర్పించారు? జీవనోపాధి ఎందుకు కల్పించారు? విడోస్కి పెళ్లిళ్ళు ఎందుకు చేశారు? వృద్ధులకి హాస్టల్స్ ఎందుకు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు పెట్టారు? బికాస్ వీ లవ్ పీపుల్. నాకు ప్రేమించడం కష్టమైనా సరే దేవుడు ఏమంటాడంటే యూ హ్యావ్ టు లవ్ పీపుల్. తెలుగులో భలే మాట ఉంటుంది, మనం ప్రేమించబద్దులమై ఉన్నాము. దానికే మరొక ఎక్స్ప్రెషన్, యు ఆర్ ద లైట్. యు ఆర్ ద లైట్. మీరు దారి చూపించాలి, మీరు కొన్ని విలువలు వాళ్ళకి ప్రతిపాదించాలి. దిస్ ఈస్ ద వే అని మీరు చెప్పాలి. ఎటు అడుగులు వేయాలో సమాజానికి నిర్దేశం చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించేవాళ్ళు, ప్రభువుని రక్షకుడిగా కలిగి ఉన్నవాళ్ళు. సో మనం ఇట్లా మాట్లాడుతున్నప్పుడు కొండ మీద ప్రసంగం కోణంలో చర్చ్ లేదా క్రిస్టియన్ సొసైటీ లేదా విశ్వాస సమాజానికి ఎంత పెద్ద బాధ్యత దేవుడు ఇచ్చాడో మనం ఆలోచిస్తుంటే, ఇందా మనం అనుకుంటున్నట్టుగా అసలు వీళ్ళకి సమాజం గురించిన కన్సర్నే లేదని ఇంకో మాట మాట్లాడుతున్నప్పుడు ఎంత గ్యాప్ ఉందో మనకు అర్థమవుతుంది. Excellent. I hope you all are able to connect with the speakers. Let's review a bit before we go further. As Christians or believers in the Lord Jesus Christ, we are called to love God and also to love people. Hence, a Christian is never disconnected from society or societal issues. Many churches these days blindly propose ignoring the news and issues that are happening, just focusing on sharing the gospel or building the church. But the Bible's mandate in the New Testament is very clear. Jesus called us to be the light and salt of the world.
Being the light means that Christians always hold godly values, show the way, spread awareness, and guide society, along with showing the way to the Lord. Being the salt means that a society without Christians is in an utterly tasteless state and in utter darkness, just as food without salt is tasteless. This means Christians always make a great impact, leave a mark, and bring about positive change in the nation. So many reformations in India have been brought about by Christians, along with profound contributions such as Helping Hands, hospitals, educational institutes, and many more. Only a fool thinks that Christians do this to convert people. We don't serve to convert anyone. We don't have to cheat people like politicians who manipulate in the name of religion. The only reason Christians do this is because they know their responsibility in the nation to love God and love people. We are called to love. We are ought to love. Faith without works is dead. కొంచెం బ్రాడ్గా అంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వాన్ని దేవుడు నియమిస్తాడు. అథారిటీ ఈజ్ ఫ్రమ్ గాడ్. రూలర్స్ ఆర్ అపాయింటెడ్ బై గాడ్. వాళ్ళు ఎవరైనప్పటికీ సమాజంలో మనిషికి కామన్ అవసరాలు కొన్ని ఉన్నాయి, బేసిక్ నీడ్స్ కొన్ని ఉన్నాయి. మనం కొంచెం పొలిటికల్ టెర్మినాలజీలో సివిల్ రైట్స్ అని అంటున్నాము, లేకపోతే సివిల్ లిబర్టీస్ అని అంటున్నాము, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అని అంటున్నాము. ఇవి మనం కోరుకోవాలి కదా. భారతదేశంలో వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా, ఏ ప్రభుత్వంలో ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అతని ఫండమెంటల్ రైట్స్కి భంగం కలగకుండా, అతని సివిల్ లిబర్టీకి నష్టం వాటిల్లకుండా వచ్చే ప్రభుత్వం కావాలని మనం కోరుకోవాలి. మన ప్రజల క్షేమాన్ని కోరుకునే వాళ్ళం కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, ఫ్రీడమ్ను అనుభవించాలి. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవి కావాలని మనం కోరుకుంటున్నప్పుడు సువార్త ప్రకటన అనేది కీలకమైన అంశం అయినప్పటికీ కూడా దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్. ఎందుకు ఇతరుల గురించి మనం ఆలోచించాలి బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. ప్రజలు అందరూ నాలాగా స్వేచ్ఛను అనుభవించాలని నేను కోరుకోకపోతే ఎట్లా? మాకే మేలు కలగాలని ఏ క్రైస్తవుడైనా ప్రార్థన చేస్తే తప్పు. బట్ ఏం కోరుకుంటామంటే, మనం పర్టికులర్లీ ఇండియా లాంటి చోట మనం ఏం కోరుకోవాలంటే, వీ షుడ్ రియలీ ప్రే ఫర్ a democratic nation. We should really pray for a nation that abides constitution. We should pray for a secular republic society. ప్రజలు సంతోషంగా అణిచివేయబడకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొని బ్రతికే ఒక సమాజం కోసం, ప్రజాస్వామిక ప్రభుత్వాల కోసం, ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకునే సమాజం కోసం మనం ప్రార్థన చేయాలి. న్యూ టెస్టిమెంట్ అంతా మనకు అదే చెప్పింది. కాబట్టి లెట్ us widen our prayers, my dear viewers. కేవలం ఓన్లీ మనకేదో ఒక ఉందని చెప్పారు ఒకటే కాదు. అఫ్ కోర్స్ మన నీడ్స్ కోసం మనం అడుగుతాము. అట్ ద సేమ్ టైం అణచివేయబడుతున్న ప్రజలు ఇతర మతాల్లో కూడా ఉన్నారు. అత్యాచారానికి గురవుతున్న స్త్రీలు ఇతర మతాల్లో కూడా ఉన్నారు. నిరుద్యోగంతో బాధపడుతున్న యువకులు ఇతర మతాల్లోనూ ఉన్నారు. అండ్ హోప్లెస్ కండిషన్లో, డెస్పరేట్ కండిషన్లో, మార్జినలైజ్డ్ పీపుల్ అన్ని కమ్యూనిటీస్లో ఉన్నారు. And shouldn't we really pray for them? It is our responsibility. We should pray for them. We have to pray for them. ఇంకొక కోణంలో నేను ఎందుకు ఆ పాయింట్ తీసుకొచ్చానంటే, సువార్త ప్రకటించడం కోసమే మనం ఇక్కడ ఉన్నాం. సువార్తనే ఆ మార్పును తీసుకొని వస్తుంది. వి కంప్లీట్లీ అగ్రీ అండ్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఇట్. కానీ ఇంకోవైపు అసలు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, సమాజంలో ఉన్నటువంటి, మనము నివసిస్తూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వేరు సమస్యలు, వాటి గురించి ఎందుకు ప్రార్థించాం అంటే, సమాజ సంక్షేమం కోసం మనము ప్రార్థించాలి, సమాజంతో ఇన్వాల్వ్ అవ్వాలి అనేటువంటి ఆ దృక్కోణంలో ఎందుకు మనం ఆలోచించట్లేదు అని నేను అడుగుతాను. జానీ, పరకాల్లోనే కాదు, చాలా చోట్ల మరి ఇఫ్ యూ కెన్ రిమెంబర్, ఒకప్పుడు మెయిన్ లైన్ చర్చెస్కి అనుసంధానంగా ఆల్మోస్ట్ ప్రతి చోట హాస్పిటల్స్ ఉండేవి, ప్రతి చోట స్కూల్స్ ఉండేవి, కాలేజెస్ ఉండేవి. ఏవి వాళ్ళవి ఏమేని? కనీసం హాస్పిటల్ కూడా రన్ చేయలేకపోతున్నామా? కనీసం స్కూల్ కూడా రన్ చేయలేకపోతున్నామా? ఒక పిల్లలకి చదువు చెప్పడానికి కూడా మీకు డబ్బులు కావాలి. సో అంటే
నాకు ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు క్రైస్తవ సంస్థల్లో పెత్తనం చలాయించే పొజిషన్కి వెళ్ళారు, ఆ దారి వాళ్ళకి ఎలాగో దొరికిందే తప్ప ఆర్ దే రియల్లీ క్రిస్టియన్స్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈరోజు మనము సమాజ శ్రేయస్సు, క్రైస్తవుల బాధ్యత గురించి మాట్లాడుతూ ఉన్నాం. సమాజ శ్రేయస్సు మనం ఎక్కడ స్టార్ట్ చేసాము? మనం ప్రార్థనలలో కేవలము మాకు సువార్త ప్రకటించడానికి ఛాన్స్ ఇవ్వు ప్రభు అనే ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రభు అంటున్నాడు మీరు వెళ్ళి సువార్తను జీవించండి అంటున్నాడు కదా. మీరు వెళ్ళి సమాజంలో సువార్తను జీవించండి అని అంటుంటే మనం అది చేయలేక కేవలం నోటి మాటలు మాత్రమే చెప్తాం మేము అని అంటాం. అందుకోసం ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి ఇలా వచ్చింది అని అనుకోవడంలో తప్పు లేదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే జనరల్గా సమాజాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పర్టికులర్గా ఈ సమాజంలో ప్రాముఖ్యంగా అధికారాల విషయానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అనేటువంటి కొన్ని వాక్యాలు తప్పకుండా మనం చూడాలి, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రాముఖ్యంగా ఈ వర్ధమాన పరిస్థితులలో వాటిని అర్థం చేసుకోవాలి. సురేష్ గారు చెప్పండి, ప్రార్థించాలని ప్రాముఖ్యంగా అధికారుల కోసం ఎవరో రాశారు, గవర్నమెంట్ ఆఫీసులలో ఇవి జరుగుతాయి, మేము ఏం చేయాలి, మనం ఏం చేయగలం అని అడుగుతా ఉన్నారు. సో ఇప్పుడు ఈ మార్పు రావాలి అని అంటే, సమాజంలో మార్పు రావాలి అని అంటే, గవర్నమెంట్ సర్వీసులలో మార్పు రావాలి అని అంటే, చివరికి గవర్నమెంట్ అధికారులు మారాలి అని అంటే, ప్రభుత్వం మారాలి అని అంటే, ప్రభుత్వంలో ఈ మార్పు రావాలి అని అంటే, బైబిల్ చెప్తా ఉన్నటువంటి విషయాలు ఏంటి? మీ మనసులో ఉన్న ఆలోచనలు చెప్పండి. అంటే 3 పాయింట్స్ చెప్తాను జాని. ఒకటి అంటే స్క్రిప్చరల్ బేస్తో నేను 3 విషయాలు చెప్పాలని చూస్తున్నాను. ఒకటి ఇందాక ఎవరో కామెంట్స్ కూడా పెట్టారు, అది కూడా నేను కొంచెం కన్సిడర్ చేసుకొని 3 పాయింట్స్ అంటున్నాను. ఒకటి, we should pray for them. We should pray for them. ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్గా మనకు ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఆ ఇన్స్ట్రక్షన్ మనకుంది. ప్రే ఫర్ ఆల్ అండ్ ప్రే ఫర్ ఆల్ ద అథారిటీస్. మీ అధికారుల కోసం ప్రార్థన చేయండి, మీ పైన ఉన్న నాయకుల కోసం ప్రార్థన చేయండి. ఆ ప్రేయర్ చేయండి అన్న మాటతో ఒక లింక్ అక్కడ ఉన్నట్టుగా నేను చూశాను జాని. 2వ అధ్యాయం మొదటి తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో మనం భక్తిగా జీవించగలగాలి, మాన్యతగా హుందాగా గౌరవంగా ఈ సొసైటీలో బ్రతకాలి, ఏ ప్రాబ్లం లేకుండా ప్రజలందరూ నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ వీ షుడ్ ప్రే ఫర్ ద అథారిటీస్. మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన బాధ్యతను స్క్రిప్చరల్గా తీసుకోకుండా ఇందా మీరు అన్నట్టుగా ఏం తోచినట్టు చేసేసి లాస్ట్కి వచ్చేసి ప్రభా ఈ దేశాన్ని కాపాడు అంటాం, అంత న్యాయం కాదు. సో మై ఫస్ట్ కన్సర్న్ ఈస్ లెట్ us pray for our authorities. ఇట్స్ బిబ్లికల్, దేవుడు మనకి ఇన్స్ట్రక్షన్. రెండవది, అలా చేయటం వల్ల రిజల్ట్ ఉంటుందా అంటే, ఐ బిలీవ్ దట్ దేర్ విల్ బి ఎ రిజల్ట్. బికాస్ దేవుడు ఆ ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చాడు. దేవుడు మనకు ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. యూ ప్రే ఫర్ యువర్ అథారిటీస్ సో దట్ యూ లివ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే ఇన్ ద సొసైటీ అని బైబిల్ చెప్తున్నప్పుడు, డస్ దట్ హ్యాపెన్ అంటే, ఐ బిలీవ్ ఇట్ హ్యాపెన్స్. అధికారుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే అధికారుల హృదయాల్లో దేవుడు ఆ సాఫ్ట్ ప్రెషర్ పెట్టి, ఇంప్రెషన్ పెట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. భయంకరమైన నిర్ణయాలు తీసుకోకుండా దేవుడు వాళ్ళని వెనక్కి లాగుతాడు. అండ్ మెయిన్ లైన్ చర్చెస్లో మనకు కొన్ని లిటర్జీ ప్రేయర్స్ ఉన్నాయి, అధికారుల కోసం ఎలా ప్రార్థన చేయాలో. ఇట్స్ వండర్ఫుల్ ప్రేయర్స్. వి రియల్లీ ప్రే విత్ దోస్ లైన్స్. జ్ఞానం ఇమ్మని అడగాలి, ఎబిలిటీ ఇమ్మని అడగాలి, రైట్ డెసిషన్ తీసుకుంటానికి ఆ విజ్డమ్ దేవుడు ఇవ్వాలని అడగాలి. సో ఇఫ్ వీ రియల్లీ కేర్ ఫర్ సొసైటీ, లెట్ us pray for our rulers and authorities. తర్వాత ఎవరు ఒక కామెంట్ పెట్టారు, ఇప్పుడు అథారిటీస్ సరిగా పని చేయకపోతే ఏంటి పరిస్థితి అని. దెన్ కమ్స్ అవర్ ఫెయిత్ పాయింట్. తమ బాధ్యతను విస్మరించి ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా కూడా, మన వైపు నుంచి మనం ఎంత జాగ్రత్తగా సొసైటీ కోసం కన్సర్న్ కలిగి ఉండే అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నా కూడా, ఆ సోకాళ్ళ అధికారులు ఇందాక ఎవరో లంచం తీసుకుంటున్నారు, లేకపోతే అప్రెస్ చేస్తున్నారు, ప్రజలకు దారుణమైన పరిపాలన ఇస్తున్నారు, న్యాయాన్ని తారుమారు చేస్తున్నారు, కరప్టెడ్ అయిపోతున్నారు అన్నప్పుడు, ఆ కరప్టెడ్ సొసైటీలో కరప్ట్ కాని ఒక క్రిస్టియన్ నిలబడాలి, క్వశ్చన్ చేయాలి. దిస్ ఇస్ హౌ ఐ లివ్ అండ్ ఐ రియలీ వాంట్ యూ టు బి లైక్ మీ అని మన వాయిస్ రైజ్ చేయాలి. కాబట్టి ప్రే అండ్ ప్రాక్టీస్ ద గాస్పెల్ అండ్ టేక్ ఎ స్టాండ్ అండ్ ఆస్క్ దెమ్ టు టేక్ ద స్టాండ్. మీ అధికారి మీకు కాని పని చెప్తే నేను చేయను సార్ అనగలిగే గట్స్ నీకు ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు మనకు అదే చూపించారు. దే వర్క్డ్ అండర్ బార్బారిక్ బాబిలోన్ pagan rulers, yet they influenced the entire nation. ఇప్పుడు బబులోన్ సామ్రాజ్యంలో రాజుగారి కింద ఉద్యోగం చేయటం అంటే ఏంటండి, చిన్న విషయం.
వీ షుడ్ రియల్లీ లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ దగ్గర ఉంటూ కూడా బాధ్యతగా పనిచేశారు, ఒకవైపు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, ఒకవైపు అంచెలంచెలుగా పదవిలో ఉన్నతికి తెచ్చుకొని పైకి వెళ్ళారు, దీవించబడ్డారు. అట్ ద సేమ్ టైమ్ దే నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ దేర్ ఫెయిత్. ఆపోజిషన్ కలిగిందా? యా, ఎట్ టైమ్స్ దే ఫేసింగ్ దెమ్, బట్ దే ఓవర్కమ్ దెమ్. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ద రోల్ మోడల్స్ మనకు ఉన్నాయి. ఫరో దగ్గర పనిచేయటం ఏంటి, ఐగుప్తు రాజు దగ్గర. ఎస్, జోసెఫ్ సక్సీడెడ్. కాబట్టి ప్రే ఫర్ అవర్ లీడర్స్ అండ్ ప్రాక్టీస్ ద గాస్పెల్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ and take a stand if needed. These are the 3 steps I take from 1 Timothy. This is how you should behave in the society. ఒకటి అంటే వ్యూవర్స్ కనుక కొంచెం ఫస్ట్ ఇది చూడగలిగితే 1 Timothy 2nd chapter 1-3. ప్రే ఫర్ ఆల్ పీపుల్. ఆ ప్రేయర్ చేయమని మాట సింపుల్ గా లేదు, ఎంతగా ప్రేయర్ చేయాలో ఆ ఇంటెన్సిటీ ఉంది జాని. యాక్చువల్లీ మనం దీని గురించి చాలా డిస్కస్ చేయొచ్చు. when God told, when Paul లేకపోతే అపోస్తలుడు when he ప్రేయర్ చేయండి అన్నప్పుడు వాడిన పదాలు ఏంటంటే విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. అంటే we should really pray God, intercede God, request him, plead him, and we should really thank him. Can we expect people thanking God for giving so and so prime minister, so and so chief minister, so and so president, so and so governor? సో విజ్ఞాపనలు, యాచనలు, అంటే ఈ ప్రేయర్ ఎంత ఇంపార్టెంటో అది కూడా గవర్నెన్స్ విషయంలో, ప్రభుత్వాల పట్ల మన యాటిట్యూడ్ విషయంలో ఎంత ప్రేయర్ చేయాలి. ఈ వచనం మనం అండర్మైన్ చేసేసామా అనిపించింది నాకు. మనం సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా, సీ దిస్ మై వర్డ్, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేయవాలని హెచ్చరించున్నాను. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. అండ్ ఎందుకు అథారిటీస్ కోసం మనం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి అన్నప్పుడు తెలుగులో నాకు దొరకలేదు కానీ జాని, ఇంగ్లీష్లో ఒక పదం దొరికింది జాని, ఇన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ పీపుల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ పీపుల్. నేను నా అధికారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నేను కేవలం నేను చేయట్లేదు, నా ప్రజలందరి క్షేమం కోసం, నా సొసైటీ క్షేమం కోసం, నా కాలనీలో ఉన్న ప్రజలు లేదా నా విజయవాడలో ఉన్న ప్రజలందరి పక్షాన నేను దేవుడిని అడుగుతున్నాను. కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ సింపుల్ ప్రేయర్. నేను ప్రార్థనలో నా తోటి పౌరులందరి పక్షాన దేవుడిని అడుగుతున్నాను. నేను నాకు మంచి లీడర్ కావాలి ప్రభువా, మంచి రూలర్స్ కావాలి ప్రభువా అని. On behalf of all people, we pray for our authorities that we may lead a tranquil and quiet life in all godliness and dignity. ఇది కదా దేవుడు మన నుంచి కోరుకుంటుంది. మనం ప్రశాంతంగా జీవించాలి, ఏ గొడవలు ఉండకూడదు, ఒక పీస్ఫుల్ సొసైటీలో మనం జీవించాలి, గౌరవంగా జీవించాలి, భక్తిగా జీవించాలి. నా విశ్వాసానికి భంగం వాటిల్లకుండా, సమాజంలో శాంతి భద్రతలు భంగం వాటిల్లకుండా, ఎటువంటి ఖేయాస్ లేకుండా, గౌరవప్రదంగా, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా, డిగ్నిఫైడ్ లైఫ్, పయస్ లైఫ్, క్వయట్ లైఫ్, ఇది కదా మనం కోరుకోవాలి. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తెలుగులో బాగుంది అది, ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉంది. దిస్ ఈస్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అవర్ సేవియర్. మేబీ కామెంట్స్లో ఎవరో పెడుతున్నారు, అంటే ఎవరికి ఓటేయాలి అనేవి ఎలా డిసైడ్ చేస్తామంటే ఇలాంటి వాక్యాల ఆధారంగానే రోమపత్రిక 13వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో మన సివిల్ యాటిట్యూడ్ గురించి రాయబడి ఉంది. అయితే నేను మీ ముందు పెట్టాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మొదటి వచనం ఆఖరి లైన్, అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నది. అథారిటీస్ ఫ్రమ్ గాడ్, అపాయింటెడ్ బై గాడ్. అండ్ సెకండ్ వన్, రెండో వచనం, కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. కాబట్టి నేను యాజ్ ఎ క్రిస్టియన్, దేవుడు నా పైన పెట్టిన నా పై అధికారులకు నేను లోబడాలి. నేను నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనులు చేయటం అర్థం ఏంటంటే, దేవుడు పెట్టిన క్రమానికి నేను తిరగబడుతున్నాను. సో ఐ రెస్పెక్ట్ మై అథారిటీస్, ఐ ఒబే మై అథారిటీస్. అయితే వాళ్ళు ఏం చేసినా అని కాదు, అక్కడ ఒక క్లాజ్ ఉంది. ఏంటి ఆ క్లాజ్ అంటే, 3వ వచనం 4వ వచనం కలిపి ఉన్నాయి. అవంతా నేను చదవను, మనకు సమయం లేదు కాబట్టి ఐ పారాఫ్రేజ్. 3వ వచనం 4వ వచనం కలిపి ఉన్న ఆ 2 వచనాల్లో ఏముందంటే, ఎందుకు దేవుడు ఈ పరిపాలన, ఈ హైరార్కీ సిస్టమ్ పెట్టాడు అని అంటే, ఈ 3-4 వచనాలు చెప్పే మాట ఏంటంటే, ప్రజలకు న్యాయం చేయడానికి,
ఈవిల్ని కంట్రోల్ చేయటానికి, కీడు చేయవాని మీద ఆగ్రహము చూపుటకై. దట్స్ ద పర్పస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఏ అథారిటీ అయినా సరే ఇది ఒక స్కేల్. ఏంటి ఆ స్కేల్ అంటే, ఈవిల్ని కంట్రోల్ చేయాలి, చెడుని కంట్రోల్ చేయాలి, కరప్షన్ని కంట్రోల్ చేయాలి, అక్రమాలు దౌర్జన్యాలని కంట్రోల్ చేయాలి, అన్యాయాలని కంట్రోల్ చేయాలి. అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రభుత్వం అయితే ఈవిల్ని కంట్రోల్ చేసే పనులు చేస్తుందో ఆ ప్రభుత్వానికి నేను ఆబ్వియస్గా లోబడతాను. బికాస్ దేవుడు పెట్టిన పద్ధతి అదే. దేవుడు కూడా అలాగే నీతిగా పరిపాలిస్తాడు. దేవుడు నియమించిన ప్రభుత్వాలు కూడా నీతిగా పరిపాలించాలి, చెడును కీడుని కంట్రోల్ చేయాలి. ఈ ప్రాసెస్లో యాక్షన్ తీసుకోవటం అనే పాయింట్ ఉంది జాని. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది. చెడు చేసే వాళ్ళ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది, తప్పు చేసిన వాళ్ళని, నేరాలు చేసిన వాళ్ళని శిక్షిస్తుంది. వ్యూవర్స్ని కూడా నేను మళ్ళీ అడుగుతున్నాను, నా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించమని. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే చెడు చేసే వాళ్ళని శిక్షించాలి, కీడును అరికట్టాలి, అవినీతిని ఎరాడికేట్ చేయాలి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఆ పనులు ఆ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు రెండు రెస్పాన్సెస్ ఉంటాయి. ఒకటి, తప్పు చేసేవాళ్ళు అటువంటి ప్రభుత్వాలకు భయపడతారు, ఎందుకంటే గవర్నమెంట్ కఠినంగా జస్టిస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి, న్యాయమైన పరిపాలన అందిస్తూ తేడా వస్తే ఊరుకోదు, అన్కాంప్రమైజింగ్గా తన అధికారాన్ని వాడుతుంది కాబట్టి తప్పు చేసేవాళ్ళు ప్రభుత్వానికి భయపడతారు. అదర్ సైడ్ ఏంటంటే, ఏ క్రిస్టియన్ నీడ్ నాట్ ఫియర్ గవర్నమెంట్. ఎందుకు అంటే ప్రభుత్వం దృష్టిలో తప్పు చేసే పని క్రైస్తవుడు చేయడు. సో నేను ఎప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాను అంటే, నేను నా ప్రవర్తన ద్వారా నేను ప్రభుత్వానికి జాగ్రత్తగా రోల్ మోడల్గా నేను వ్యవహరించే బాధ్యతాయుతంగా ఉంటాను. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ ఐడియల్ గవర్నమెంట్ అంటే ఐడియల్ ఇన్ ద సెన్స్ వాట్ ఈస్ రిటన్ ఇన్ దీస్ వర్సెస్, ఈ పని చేయని ప్రభుత్వానికి మరి నేను లోబడాలా వద్దా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు నేను కొంచెం కాంటెంపరీ ఇష్యూస్ మాట్లాడుతున్నాను. ప్రభుత్వం చెడును కంట్రోల్ చేయాలి అన్నప్పుడు, ఆ చెడును కంట్రోల్ చేయటంలో ఆ ప్రభుత్వం సక్సీడ్ అయితే ఆ ప్రభుత్వం పట్ల నా గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వమే అటువంటి పనులు చేస్తూ ఉంటాయి కాబట్టి నాకు ఇక్కడ ఒక స్కేల్ దొరికింది. ఏంటి ఆ స్కేల్ అంటే, ఐ ఒబే మై గవర్నమెంట్, ఐ ఒబే మై రూలర్స్ ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ఫెయిత్ఫుల్ అండ్ ఇంటిగ్రిటీ. బట్ ప్రజలకు మేలు చేయని ప్రభుత్వానికి నేను గుడ్డిగా విధేయత చూపించాల్సిన అవసరం లేదు. ప్రజలను అణిచివేసే ప్రభుత్వాలకి నేను బ్లైండ్గా నా ఒబీడియన్స్ని చూపించాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ చూజ్ ఏ గవర్నమెంట్ that is fully corrupted. I don't obey a government that is fully biased. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, మనం కూడా ఆర్టీఎఫ్ డిస్కషన్లో మాట్లాడుకున్నాం. దాదాపు 3,000 రేప్ చేసిన వీడియోలు రికార్డ్ చేసి పెట్టుకున్నాడట. వాళ్ళు ఎక్కడ తనను క్వశ్చన్ చేస్తారో ఆ వీడియోలు చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దామని. అటువంటి నాయకుడిని ఎంచుకుందామా? వాడు స్టేట్ లెవెల్లో, కేంద్ర లెవెల్లో కీలకమైన రోల్ ప్లే చేసే ఒక నాయకుడు ఎంచుకుంటామా? ఒక రేపిస్ట్ని నాయకుడిగా కోరుకుందామా? ఆ రేపిస్ట్కి శిక్ష విధించటానికి ఏమాత్రం ఇష్టం చూపించని, నోరు కూడా తెరవని ప్రభుత్వాన్ని మనం ఓటేసి గెలిపిద్దామా? దట్స్ వేర్ మై డివైడింగ్ లైన్ కమ్స్. ఐ ఒబే మై గవర్నమెంట్ విత్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద బైబిల్. బట్ ఏ పర్పస్ కోసం అయితే దేవుడు ప్రభుత్వాన్ని నియమించి ఒక జస్టిస్ని చూపించమని అధికారులను పెట్టాడో, ఆ జస్టిస్ అక్కడ జరగట్లేదు అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ దట్ గవర్నమెంట్ అండ్ ఐ డోంట్ చూస్ దట్ గవర్నమెంట్. ఇప్పుడు కొన్ని వేల కోట్లు తీసుకొని ఒకటి దేశం వదిలేసి వెళ్ళిపోయి వేరే దేశంలో హ్యాపీగా బతుకుతున్నాడు. ఒక నాయకుడిని నేను ఎలా ఎన్నుకుంటాను? సో అంటే నేను ప్రాక్టికల్ ఇష్యూస్లోకి వస్తున్నాను జాన్. అంటే గవర్నమెంట్ ఏం చేయాలి అనేది బైబిల్ నాకు చెప్పింది.
గవర్నమెంట్ ఐడియల్గా ఉన్నప్పుడు నేను ఎంతవరకు గవర్నమెంట్ లోబడాలో బైబిల్ నాకు చెప్పింది. బట్ గవర్నమెంట్ తన బాధ్యతను విస్మరించినప్పుడు గుడ్డిగా వాడు ఏం చేసినా కూడా లోబడమని చెప్పలేదు బైబిల్. ప్రభుత్వం మేలు చేస్తే నేను కూడా ప్రభుత్వంతో పాటు ఉంటాను, ప్రభుత్వమే కీడు చేస్తా ఉంటే ఆ ప్రభుత్వం నాకు వద్దు ప్రభు అంటూ నేను ఆ ప్రభుత్వాన్ని పక్కకు తప్పించుకునే ప్రయత్నంలో నేను ఇంకొక మంచి ప్రభుత్వాన్ని చూస్ చేసుకుని ఓటు వేసే ప్రయత్నం చేస్తాను. సో హియర్ కమ్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఎవరికి ఓటు వేయాలి అని కొంతమంది అడుగుతుంటే దిస్ ఈస్ మై ఆన్సర్. గత 10 ఏళ్లుగా మీరు చూడండి, పేదలకి ఏం చేశారు, యువతకు ఏం చేశారు, న్యాయం విషయంలో ఏం చేసుకున్నారు. ఇప్పుడు స్థలాలు కబ్జా చేసిన అధికారులు ఉన్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టి మనుషులు కొట్టుకొని చంపేసుకోమని రెచ్చగొట్టిన నాయకులు ఉన్నారు, వేలకు వేలు దోచేసుకొని ఫ్రాడ్ చేసి న్యాయస్థానాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేపిస్టులకు బెయిల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రేపు గురివాడిన అమ్మాయిలను తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మన చుట్టూ బోలెడు ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ఆధారంగా యథార్థంగా మనం ఆలోచించినప్పుడు హూమ్ టు చూస్ అనే విషయంలో మనకి ఎవరు చెప్పవసరం లేదు. వీ కెన్ ఈజీలీ డిసైడ్ హూ ఆర్ రైట్ ఫర్ అవర్ సొసైటీ, whom do we need for this present scenario. కాబట్టి ఇట్లాంటి స్క్రిప్చర్స్ని ఎదురు పెట్టుకొని ఆలోచించేయమని నేను ఐ రిక్వెస్ట్ మై వ్యూవర్స్. ఎవరో కామెంట్లో పెట్టారు అందరూ కరప్టెడ్గా అనే ఉన్నారు కదంటే, అఫ్ కోర్స్ ఉండొచ్చు, బట్ కామన్ మ్యాన్కి మినిమం చేసేవాడు ఎవడైనా ఒకడు ఉన్నాడని ఎత్తుకుంటాలో తప్పే ఉంది. కాబట్టి ఇంకొక మాట చెప్పాలి జాని, అందరూ కరప్టెడే అని చెప్పేసి మోస్ట్ కరప్టెడ్ పరిపాలన పెట్టుకుందామా? కాబట్టి లెట్ us థింక్ ప్రాక్టికల్లీ. ఎవరు సమర్థవంతమైన నాయకులు మనకు దొరకట్లేదు కాబట్టి ఈ నియంత్రణే మనం కొనసాగించుకుందామని అనుకుందామా? కాబట్టి లెట్ us థింక్ ఆఫ్ దీస్ థింగ్స్. స్క్రిప్చర్స్ మనకి కొన్ని స్కేల్స్, కొన్ని మెజరింగ్ స్కేల్స్ ఇచ్చినప్పుడు వాటి ప్రకారంగా ఆలోచిద్దాము, వాటి ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవటానికి లెట్ us యూస్ అవర్ కామన్ సెన్స్ అండ్ విజ్డమ్. సో ఇప్పుడు ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే విచక్షణాయుతంగా ఓటు వేయడానికి సిద్ధపడదాం, మన గవర్నమెంట్ ఎన్నుకోవడానికి సిద్ధపడదాం అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. అదే దేవుని వాక్యం కూడా చెప్తా ఉన్నటువంటి విషయం. ప్లీజ్ గో అహెడ్, ద థర్డ్ పాయింట్ ప్లీజ్. జానీ, అంటే యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని నాకు అనిపించింది జానీ. ఫస్ట్ పీటర్ 2nd చాప్టర్లో కూడా ఇదే మాట ఉంది. అంటే ఇది నేను సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నానంటే మళ్ళీ మనకి రిపీటెడ్గా ఇది కనపడుతుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో కూడా ద వెరీ పర్పస్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ జస్టిస్. 1 పేతురు 2వ అధ్యాయం 13వ వచనంలో దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గులకు మెప్పు కలుగుటకు దేవుడు వాళ్ళని అపాయింట్ చేశాడు. అగైన్ అంటే రోమన్స్లో ఉందే, మళ్ళీ మనం చదువుతున్నాం. నేరస్తులకు దండలు వేసే వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయొద్దు. బాగా చదువుకున్న వాళ్ళకి ఎవరు దండేయట్లేదు జాని. జైల్లోంచి బయటకు వస్తే బెయిల్ తీసుకుని వస్తే వాడికి దండేస్తున్నారు. వెల్ డన్. విద్యావేత్తలు ఉన్నారు, విద్యావేత్తలకి వాల్యూ లేదు. విద్యావేత్తల సలహాలు తీసుకుందామని ఏ మంత్రి అనుకోవట్లేదు, కానీ పక్కన రౌడీలను పెట్టుకుని తిరుగుతున్నారు. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని అధికారంలోకి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి పట్ల దేవుడికున్న ఎక్స్పెక్టేషన్, ఉద్దేశం ఏంటంటే దట్ హీ విల్ పనిష్ ద ఈవిల్ అండ్ హీ విల్ అప్లిఫ్ట్ ద రైట్. చెడు చేసే వాళ్ళ విషయంలో, నేరస్తులు, సమాజానికి నష్టం కలిగించే ఆ అక్రమాలు లేకపోతే ఆ సోషల్ ఈవిల్ని కంట్రోల్ చేసే ప్రభుత్వం కావాలి. మంచిని ఎంకరేజ్ చేసే ఒక ప్రభుత్వం కావాలి. అవి చేయనప్పుడు అటువంటి ప్రభుత్వాలను మనం ఎట్లా చూస్ చేసుకుంటాం? కాబట్టి పేతురు పత్రికలో కూడా అదే ఉంది. ఐ నీడ్ టు సబ్మిట్ టు మై అథారిటీ ఫర్ ద లార్డ్ సేక్. దేవుని బట్టి నేను లోబడుతున్నాను. దేవుని బట్టి నేను లోబడటంలో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దేవుడు పెట్టిన అధికారులు, దేవుడు వీళ్ళు నా లైఫ్లో అనుమతించాడు, వీళ్ళు కొంతకాలం నా పైన ఉండి అధికారం చేస్తారు, బట్ దే హ్యావ్ టు పనిష్ ద ఈవిల్ అండ్ దే హ్యావ్ టు ఎంకరేజ్ ద గుడ్. అది చేయనప్పుడు అటువంటి అధికారులకు నేను గుడ్డిగా లోబడాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ పౌలు గారు చెప్పిందే పేతురు కూడా చెప్పడం నాకు చాలా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన కూడా ఏమన్నాడు, ప్రభుత్వం ఎలా ఉన్నా మీరు మాత్రం మేలు చేయండి, మేలు చేసే ప్రభుత్వాలకు లోబడండి, మేలు చేయకపోయినా మీరు మేలు చేయండి అని చెప్పాడు. పేతురు గారు కూడా అదే అంటున్నారు, యూ డూ ద విల్ ఆఫ్ గాడ్.
బై డూయింగ్ రైట్ యూ సైలెన్స్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫులిష్ పీపుల్. ఇందాక ఎవరు అడిగారు ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కరప్టెడ్ అయితే ఏం చేయాలని. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ కరప్టెడ్, యూ డూ రైట్, యూ సైలెన్స్ దమ్ విత్ యువర్ ఇంటిగ్రిటీ. వాళ్ళందరూ కరప్ట్ అయ్యారు కదా, నువ్వు కరప్ట్ అవ్వకుండా వాళ్ళకి ఆన్సర్ చెప్పు. నేను రాత్రికి రాత్రి నా డిపార్ట్మెంట్ మొత్తం నేను మార్చలేను, బట్ అట్లీస్ట్ ఐ టేక్ ఏ స్టాండ్. ఒక 4 సంవత్సరాల తర్వాత అయినా 5 సంవత్సరాల తర్వాత చెప్పుకోవాలి, మా ఆఫీస్లో క్లర్క్ ఉండేవాడండి, ఏనాడు ₹1 తీసుకోలేదండి, లుక్స్ లైక్ హీస్ ఎ క్రిస్టియన్ అండి అని అనాలి కదా. కాబట్టి గవర్నమెంట్ భ్రష్టు పట్టిపోతే అవ్వచ్చు, ఒక్కోసారి నా చుట్టూ ఉన్న డిపార్ట్మెంట్ భ్రష్టు పట్టిపోతే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ ఐ షుడ్ నాట్. కాబట్టి వీ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ గవర్నమెంట్, సో వీ ఒబే ద గవర్నమెంట్. కానీ ఆ ప్రభుత్వమే అరాచకాలకు పాల్పడితే అటువంటి ప్రభుత్వం నేను నిర్ద్వందంగా వద్దని చెప్తాను. బట్ నేను మాత్రం వాక్యంలో దేవుడు నాకు పెట్టిన కొన్ని ప్రమాణాల ప్రకారం నేను జీవిస్తాను. దానికి కింద ఉంది జాని ఆ మాట, డోంట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ యాజ్ ఎ కవరింగ్ ఫర్ ఈవిల్. దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, చెడు చేయటానికి నేను దాన్ని వాడకూడదు. ప్రభుత్వాలు కూడా అంతే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన పదవిని పాడు పనుల కోసం వాడకూడదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ ఫ్రీడమ్ని దేశాన్ని పాడు చేయటానికి వాడకూడదు. నాకు బాధ్యత ఉంది, వాళ్ళకి బాధ్యత ఉంది. నేను వ్యక్తిగతంగా దేవుడు నాకు ఇచ్చిన స్వేచ్ఛను నేను బాధ్యతాయుతంగా వాడాలి, ప్రభుత్వాలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళు అలా చేయగలిగినప్పుడు ఐ ఆనర్ ద గవర్నమెంట్, ఐ ఫియర్ మై కింగ్. వాళ్ళు అలా చేయనప్పుడు వాళ్ళు నాకు వద్దు అని నేను ఇంకొక నాయకుడు ఎంచుకునే ఒక ఆ ఫ్రీడమ్ కూడా దేవుడు ఈ దేశంలో మనకి ఇచ్చాడు. కాబట్టి ఐ సబ్మిట్ టు దెమ్ ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ రైచియస్, ఇఫ్ దే ఆర్ గుడ్. వాళ్ళు ఆ ప్రకారంగా లేనప్పుడు దెన్ ఐ విల్ గో ఫర్ అనదర్ ఆప్షన్. ప్రజలకు న్యాయం చేయని ప్రభుత్వాలు మనకు వద్దు. బాధితుల పక్షాన మన దేవుడు నిలబడతాడు. బాధితుల పక్షాన నిలబడే ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలి. సఫర్ ఎవరు అవుతున్నారు, ఎవరు నష్టపోయారు, ఎవరు ఘోరంగా అన్యాయానికి గురయ్యారు, వాళ్ళ పక్షాన మాట్లాడకపోతే ఎందుకు ఆ ప్రభుత్వాలు? రీసెంట్గా మాట్లాడుకుంటున్నాము, ఇట్ హ్యాస్ బీన్ మోర్ దాన్ 1 year సిన్స్ మణిపూర్ స్టార్టెడ్ బర్నింగ్. సంవత్సరం దాటుతుంది, ఇంతవరకు మాట్లాడలేదు, ఇంతవరకు అటువైపు విజిట్ చేయలేదు. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలదా నాకు హోమ్ టు చూస్ అని చెప్పడానికి? ఎవరో అడుగుతున్నారు, కానీ మీరు ఎవరికి ఓటేస్తారో చెప్పండి అని. నేనేమనంటే ఎవరికి ఓటేస్తానో నేను చెప్పవసరం లేదు, కానీ ఎవరికి ఓటేయనో నాకు పక్కాగా క్లారిటీ ఉంది. బికాస్ ఐ చూస్ బై వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. కాబట్టి ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పవసరం లేదు. యూ సీ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. వీళ్ళు ఉంటే ఇలాగే కంటిన్యూ అవుతుంది, మన సమాజం బాగానే ఉంటుంది అనిపిస్తే వెయ్యండి. వీళ్ళుంటే అన్యాయమే, వీళ్ళుంటే దోపిడీలే, వీళ్ళుంటే రేపులు ఇంకా జరుగుతూ ఉంటాయి, వీళ్ళుంటే ఇంకా ఘోరంగా హత్యలు జరుగుతూ ఉంటాయని మీకు అనిపిస్తే అవాయిడ్ దెమ్. కాబట్టి కొన్ని మెజరింగ్ స్కేల్స్ బైబిల్ మనకి ఇచ్చింది. అండ్ పాత నిబంధనలో సమూయేలు గ్రంథంలో చాలా బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళి సమూయేలుని అడిగారట, మాకు ఒక రాజు కావాలి అని. అంటే బయట వాళ్ళందరికీ ఉన్నారు కదా, మాకు కూడా రాజు కావాలంటే దేవుడు వాళ్ళతో ఏమన్నాడంటే, సమూయేలు వాళ్ళకి చెప్పు, వాళ్ళు తెలియక అడుగుతున్నారు, వాళ్ళకి అవసరం లేదు రాజు, నేను వాళ్ళని చూస్తున్నాను కదా, ఐ విల్ గివ్ దెమ్, ముందు రోజుల్లో నేను ఐ విల్ గివ్ దెమ్ ఏ బెటర్ కింగ్. బట్ ఇప్పుడైతే వాళ్ళకి వద్దు అని అంటే, మాకు అర్జెంట్గా ఒక కింగ్ కావాలన్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ వచ్చే రాజు ఏం చేస్తాడో నేను మీకు చెప్తాను, స్టిల్ మీకు కావాలంటే ఇట్స్ అప్ టు యూ అట్ యువర్ ఓన్ రిస్క్ అన్నాడు. అండ్ అయినా కూడా విచారంగా వాళ్ళు కోరుకున్నారు, దానివల్ల వాళ్ళు సఫర్ అయ్యారు. నేను 2 పాయింట్స్ చెప్పి సమప్ చేస్తాను జాని. ఒకటి, మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో మీరు కోరుకునే రాజు ఏం చేస్తాడు అనేది దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడంటే, నాకు మన రాష్ట్రాలు, మన కేంద్ర ప్రభుత్వాల కళ్ళ ముందు కనపడుతున్నాయి. హీ విల్ టేక్ యువర్ సన్స్. మీ యంగ్ పీపుల్ని వాళ్ళు తీసుకొని, మీ కుమారులను వాళ్ళు తీసుకొని పనివాళ్ళుగా పెట్టుకుంటారు. మీ కుమారులకు మంచి భవిష్యత్తు ఎవరు, మంచి ఉద్యోగాలు ఎవరు, వాళ్ళ జీవితాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయరు. వాళ్ళ కింద పని చేసే వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళ గుర్రాలు ఉంటాయంట, ఆ గుర్రాలు కడగాలి, గుర్రాలను మేపాలి. ఆ రథాలు ఉంటాయంట, ఆ రథాలు బాగు చేసుకుంటా కడుక్కుంటా కూర్చోవాలి. ఆయన గారి కింద అసిస్టెంట్లుగా ఉండాలి. వ్యవసాయం చేస్తారు, పంటంతా తీసుకెళ్ళి ఆ రాజుకి ఇచ్చేయాలి. ఆ రాజుగారి కత్తులు ఉంటాయి, ఆ కత్తులు పదును పెడుతూ వాటికి పాలిష్ కొట్టుకుంటూ వాటిని షైనప్ చేసుకుంటూ రాజుగారికి కావాల్సిన సామాగ్రి రెడీ చేస్తే కూర్చోవాలి. హూ ఆర్ దే? దే ఆర్ ద బాండ్ సర్వెంట్స్ ఆఫ్ ఎ రూలర్. అంతమించి మీకు లైఫ్ ఏమి ఇవ్వడు వాడు ఎయిమ్ ఏంటంటే మిమ్మల్ని పైకి రానివ్వడు. నేను ఒక మాట ఓపెన్గా చెప్తున్నాను జాని, ఇంగ్లీష్ మీడియం చదువులు మీకు ఎందుకనే లీడర్ని నేను ఎట్లా చూడాలి? ఇంగ్లీష్ మీడియం చదువు మీకు ఎందుకనే లీడర్ని ఎట్లా చూడాలి?
ఇంకొక ఆయన అన్నాడు, ఏ కులం రా నీది? మాది కూడా చదువు ఎందుకురా అన్నాడు ఒక ఆయన. మీరు ఎవర్రా దళితులు, మీకు రాజకీయాలు ఎందుకురా అన్నాడు పొలిటీషియన్. ఏంటి వాళ్ళు ఏమేంటి? దే డోంట్ వాంట్ అవర్ సన్స్ టు కమ్ అప్. దే విల్ టేక్ యువర్ డాటర్స్ అండ్ యూజ్ దెమ్ యాజ్ నీ సెంట్లు కొట్టేవాళ్ళు, నీకు వండి పెట్టేవాళ్ళు, నీకు పనులు చేసేవాళ్ళు. నేను మన వ్యూవర్స్కి చెప్తున్నాను, ఫ్రెండ్స్, లెట్ us బి కేర్ఫుల్ ఇన్ హూమ్ వీఆర్ చూసింగ్. రైట్ పీపుల్ని చూస్ చేయకపోతే మన సన్స్, మన డాటర్స్ కట్టు బానిసలాగా మిగిలిపోయే రోజులు వస్తాయి. మనకు చదువు ఎందుకు అంటున్నారు, మనకు ఉద్యోగాలు ఎందుకు అంటున్నారు, మీకు సొంత ఇల్లు ఎందుకురా అంటున్నారు, మీకు వ్యాపారాలు ఎందుకురా అంటున్నారు. వాడు వ్యాపారం చేస్తాడు, నీకు వ్యాపారం ఎందుకురా అంటాడు. వాడు చదువుకుంటాడు, నీకు చదువు ఎందుకురా అంటాడు. నేను ఉద్యోగం చేస్తాను, నీకు ఉద్యోగం ఎందుకురా అంటాడు. మరి ఏం చేయమంటారు? దే విల్ మేక్ అస్ సర్వెంట్స్ అండ్ నాట్ ఓన్లీ దే టేక్ యువర్ పీపుల్, దే టేక్ యువర్ ఎవ్రీథింగ్. థర్డ్ పాయింట్, ఎవ్రీథింగ్. మీ పొలాలు లాక్కుంటారు, మీ తోటలు లాక్కుంటారు, మీ ఆస్తులు లాక్కుంటారు. యువర్ ఎవ్రీథింగ్ దే విల్ టేక్ ఫ్రమ్ యూ. ఇంకొక ఫైనల్ బాధాకరమైన మాట ఏంటంటే జానీ, ఈవెన్చువల్లీ యూ యువర్ సెల్ఫ్ విల్ బికమ్ దేర్ సర్వెంట్స్. ఎందుకు అంటే అరాచకాలు తప్ప వేరొకటి ఏమి చేయటం చేతగాని ప్రభుత్వం, దోచుకోవటం తప్ప ఇంకేమీ తెలియని ప్రభుత్వం, ప్రజలను అణిచివేయటం తప్ప ఇంకేమీ చేతగాని ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, మనకి ఏమీ లేకుండా చేసినప్పుడు గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ మనం వాళ్ళ కాళ్ళ దగ్గర బ్రతకాల్సి వస్తుంది. ఇంకా ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు. ఇక వీ అవర్ సెల్స్ విల్ బికమ్ దేర్ సర్వెంట్స్. ఇంకొంచెం బాధాకరమైన మాట ఏంటో తెలుసా? దెన్ యూ విల్ క్రై అవుట్ ఆన్ ద డే, బట్ ద లార్డ్ విల్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. అది నేను ప్రస్తుత జనరేషన్కి అప్లై చేయాలో లేదో నాకు ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. బట్ ఒక పాయింట్ మాత్రం అనగలను జాని, తెలిసి ఘోరమైన, కిరాతకమైన, అరాచక ప్రభుత్వాలు మనం చూస్ చేసుకుంటే వీ హ్యావ్ టు పే ద ప్రైస్. వీ హ్యావ్ టు పే ద ప్రైస్. మణిపూర్ సంగతి ఏమనాలి జాని? ఇండియాలోనే క్రిస్టియన్ నేషన్ అని అనుకున్నాము, క్రిస్టియన్ స్టేట్ అని అనుకున్నాము. హౌ కమ్ ఏ క్రిస్టియన్ స్టేట్ గో ఫర్ దట్ చాయిస్ అండ్ సీ వాట్ ద ప్రైస్ దే హ్యావ్ పెయిడ్? ఇంత జరుగుతున్నా కూడా మనం పట్టించుకోకుండా ఏదైతే అది అయింది, ఎవడొస్తే మనకేంటి, ఎవడు పోతే మనకేంటి, నా ప్రార్థన నేను చేసుకుంటాను అని అంటా ఉంటే, కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ గాడ్ మే లిజన్ అవర్ ప్రేయర్స్? ఒకసారి భయం వేస్తూ ఉంటుంది నాకు, మీకు తెలియాలరా అని దేవుడు వదిలేస్తే ఏంటి మన పరిస్థితి? సో ఈ 4 ప్యాసేజ్లో జాని నాకు కనపడింది ఏంటంటే, ప్రభుత్వాలు అన్యాయం చేయకుండా పేదల పక్షాన, నేను నేరో డౌన్ చేశాను, న్యాయాన్ని చేసే ప్రభుత్వం ఏదైతే ఉందో. ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను జాని. బాబ్రీ మసీదు పడగొట్టిన సంగతి దేశం అందరికీ తెలుసు జాని. బాబ్రీ మసీదుని ఎవరు పడగట్లేదని తీర్పు వచ్చిన రోజు ఐ లిటరల్లీ వెప్ట్. హ్యావ్ యు ఎవర్ ఇమాజిన్ సచ్ ఏ జడ్జిమెంట్? న్యాయం తీర్పు తీర్చడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే, ప్రజలు దేవుడిని వేడుకుంటే ఆ ప్రభుత్వాలను దేవుడు శిక్షిస్తాడు. కానీ ప్రజలు దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆ ప్రభుత్వాల చేత శిక్షించబడటానికి దేవుడు మనల్ని వదిలేస్తాడు. I hope this video provided you with a lot of insights about the role of Christians in society and politics. To summarize, should a believer or Christian be politically neutral? What kind of governance is God's will? Are we supposed to pray or vote for any particular party to come to power? How do we choose, and what should we pray about governance? The speakers have pointed out the importance of praying for everyone, especially those in authority and political leaders. It is also important to obey government authority, but there is a line drawn as to the purpose of the government. If the government does not fulfill its purpose, we do not have to choose to obey such a government, and we should not vote for it. The Bible explains what kind of government to choose in 1 Timothy 2, 1-3, Romans 13, 1-7, and 1 Peter 2, 13-17. 1 Timothy 2, 1-3 says, I urge, then, first of all, that petitions, prayers, intercession and thanksgiving be made for all people, for kings and all those in authority,
that we may live peaceful and quiet lives in all godliness and holiness. This is good and pleases God our Savior. This means we should pray for our leaders so that we may lead a peaceful life. Romans 13:1-7 instructs us to submit to governing authorities because they are established by God. It also states that rulers hold no terror for those who do right, but for those who do wrong. Hence, the government should fulfill its role of maintaining justice and order. 1 Peter 2:13-17 tells us to submit to every human authority for the Lord's sake, whether to the emperor as the supreme authority or to governors. This passage emphasizes respect and submission to authorities, as they are sent to punish those who do wrong and to commend those who do right. God's warning from 1 Samuel 8:11-18 applies directly to the current situation in India. This passage describes the consequences of demanding a king, including the potential for abuse of power and oppression. There are several examples where the government has exalted sexual molesters, rapists, and murderers who were released from jail, looked down on minorities, and questioned the education rights for certain castes and sects. We should know this truth and spread awareness, calling out hypocrisy when we see it. Some people wrongly quote the scripture saying, Jesus said, "Don't judge." But Jesus said in John 7:24, "Do not judge according to appearance, but judge with righteous judgment." The Bible tells us to judge rightly. We are not to condemn or be judgmental, but we should make evaluations and be discerning. Pray for wisdom and discernment to choose the right leader, vote for the right leader, and educate others to choose wisely as well. Thank you for watching. If you found this video helpful, please like, share, and subscribe to Passion Lighthouse Manipal. God bless you.